హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి ముక్కుతాడు వేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందా? 75 ఏళ్ళు నిండుతున్నటువంటి సందర్భంగా మోదీ ఇక ఈసారికే పరిమితం చేసే విధంగా ఆ పార్టీ అనుబంధ సంస్థ లేదనుకుంటే హిందుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీ పైన పూర్తి పట్టు కోసం ప్రయత్నం చేస్తోందా? ఈ మధ్య ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పినటువంటి మాట, మీకు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత సాలువ కప్పి సన్మానం చేశామంటే ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది, మీ వయసు అయిపోయింది, పదవి నుంచి తప్పుకొని వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని. ఈ మాటల్లో నిజంగా మోదీని కూర్చి చేసినటువంటి నిగూఢ అర్థం ఉందా? ఇక మోడీకి వయసు వచ్చిందా లేదనుకుంటే మోడీ పాలన పైన, మోడీ స్టామినా పైన అనుమానాలు వస్తున్నాయా? అసలు ఇంతకీ ఏం జరగబోతోంది? నిజంగా మోదీ 75 ఏళ్ళు నిండిన తర్వాత పదవికి దూరంగా ఉంటారా? ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మాధవ్. ఇక ఈ మధ్య ఇదే నెలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఓ మాట అన్నారు, 75 ఏళ్ళు వస్తున్నాయి, ఇక సాల్వా కప్పి సన్మానం చేస్తున్నామంటే మీ వయసు అయిపోయినట్టే, మీరు పదవి నుంచి తప్పుకోవాలన్నటువంటి మాట. దాని మీద కొన్ని మీడియా సంస్థలు, ఈవెన్ నేషనల్ పేపర్స్ కూడా, నేషనల్ మీడియా కూడా కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నటువంటి వేళ ఈ డిస్కషన్ గతంలో కూడా మనం డిస్కస్ చేసినాము. కానీ ఈరోజు కొన్ని పెద్ద సంస్థల్లో కూడా ఆ వార్త కనిపించినటువంటి వేళ నిజంగా మోడీకి రిటైర్మెంట్ వయసు వచ్చిందని అనుకోవాలా? ఆర్ఎస్ఎస్ ఆ ప్రయత్నాలు షురూ చేసిందా? మోడీ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు ఎవరు మోడీకి రిటైర్మెంట్ వయసు వచ్చిందని చెప్పేసి అనుకోరు మాధవ్. యాక్చువల్గా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య కూడా మోహన్ భగవత్ తనకు తానుగా చేసింది కాదు. అది మోరపంత్ పింగళే అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో సీనియర్ లీడర్ ఉండే, ఆయనకు సంబంధించి ఒక పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా మోరపంత్కు సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలను భగవత్ నెమరేసుకున్నారు. ఆ టైంలో అంటే మోరపంత్ చాలా ఎట్లా హాస్యచతురుడు అన్నట్టు. అంటే ఏదో ఒక విషయం అంటే 10 మందిలో ఉన్నప్పుడు అందరూ నవ్వే విధంగా మాట్లాడే ఒక మంచి వెన్నతో పెట్టిన విద్య లాంటిది అన్నట్టు. ఆయనకు ఒకసారి సన్మానం చేస్తారు, శాలువా కప్పుతారు. ఆ టైంలో ఆయన ఏమంటారంటే, మీకు 75 ఏళ్ళు నిండినన్నిటి ఎవరైనా మీకు శాలువా కప్పితే మీరు రిటైర్ తీసుకోవాలని అర్థం, మీ బాధ్యతల నుంచి తప్పుకొని మిగతా వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి అంటారన్నట్టు. ఆయన అందరూ సమావేశంలో ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతారన్నట్టు. అంటే అట్లా టైమింగ్గా మాట్లాడడం, అందరినీ నవ్వించడం అనేది మోరపంత్ చేసిన పని. అప్పుడు ఆయన జ్ఞాపకాల సందర్భంగా ఆయనకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ భగవద్జీ ఆయన చెప్పిన కొటేషన్ను కోట్ చేశాడు. అంతే తప్పిస్తే ఇది నరేంద్ర మోడీకి ఒక ఇండైరెక్ట్గా ఒక హెచ్చరిక పంపించాలి, ఒక సూచన పంపించాలి అని చెప్పేసి పని కట్టుకొని వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చి మోహన్ భగవత్ ఈ మాట అన్నాడని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. అయితే ఈరోజు పేపర్లో ఆర్టికల్ కూడా కనిపించింది, మోదీకి ఆర్ఎస్ఎస్ ముక్కుతాడు, 2024 ఎన్నికల ఫలితాలే ప్రధానికి పెద్ద షాక్, పాలనపై కూడా క్రమంగా పట్టు కోల్పోతున్న మోదీ, ఇదే అదునుగా యాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఆర్ఎస్ఎస్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై ఇప్పటికే పరోక్ష సంకేతాలు అన్నటువంటిది దీని వార్త. అంటే కేవలం మోదీకి వయసు వచ్చిందనే కాదు, దాంతోపాటు వయసు అనేటువంటి నేపథ్యాన్ని ప్రస్తావిస్తూనే మనం చూసిండే 2024 ఎలక్షన్ చూసినట్టే, గతంలో 2014 చూసుకున్నా సరే, 2019 చూసుకున్నా సరే, అంటే ఏక పార్టీతోటి వాళ్ళ మిత్రపక్షాల సపోర్ట్ లేకుండా బీజేపీ సింగిల్ డిజిట్ తోటి ఇక పీఠం ఎక్కినటువంటి నేపథ్యాలు చూసిండే. కానీ 2024లో ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అన్నటువంటి నినాదంతో ఏ బార్ 400 పార్ అనేటువంటి నినాదంతో పోయినటువంటి మోదీకి పెద్ద షాక్ అయితే తగిలిందని చెప్పొచ్చు. అంటే చంచల మనసత్వం ఉండేటువంటి అనే పేరున్నటువంటి నితీష్ కుమార్ గారైనా సరే, లేదంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటిది. ఎందుకంటే గతంలో మనం మోదీ పైన తీవ్ర పర్సనల్ విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులతోటి కూటమితోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజంగా మోడీ చరిష్మా తగ్గిందని చెప్పొచ్చా మొన్నటి ఫలితాలతో? ఇప్పుడు మనకు ఒకటి నానుడి ఉంటుంది మాధవ్, ఏంటంటే పగోన్ని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నానికే మరణం అన్నాడు. ఒక వ్యక్తికి తన భవిష్యత్తు ఎలా ఉందో చెప్పించుకోవాలనుకున్నాడు. చూస్తే జ్యోతిష్యం చెప్పేవారిని ఎవరున్నాడు? తన శత్రువు ఉన్నాడు. సరే, శత్రువు అయినా సరే శాస్త్రబద్ధంగా నిజాలు చెప్తారని చెప్పేసి వెళ్ళి చూయించుకుంటే ఆ క్యాండిడేట్ ఏం చెప్పిండంటే, నువ్వు మధ్యాహ్నం లోపల మరణిస్తావు అని చెప్పేసి చెప్పిండు. అంటే శత్రువు ఎప్పుడైనా మంచిని కోరాడు కదా. ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో, ఈ మీడియాలో వస్తున్న వార్తలు కూడా సేమ్ ఇట్లా ఉన్నాయి అన్నట్టు. అంటే వాళ్ళు నిజంగా ఒకప్పుడు మోడీలోని మంచితనాన్ని చెప్పిన వాళ్ళు అయి ఉంటే
మోడీలోని మంచి ఇది చెడు ఇది అని చెప్పేసి ఈ చెప్పిన వాళ్ళు అయి ఉంటేనేమో కొద్దిగా దానికి ఒక విలువ అనేది ఉండేది. అంటే ఎప్పుడు విమర్శలు చేసే వాళ్ళు కానీ శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే అదే భావనతో ఉంటారు, మంచితో ఉండలేరు కదా. ఇంకా వీళ్ళకి ఒకటి ఏంటంటే ఈ దింపుడు ఆశలు అని చెప్పేసి అంటాం కదా మనం. శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమైనా కొనప్రాణం ఏమైనా ఉంటే లేసడేమో మనిషి అని చెప్పేసి కిందికి దించుతారు, పాడని కిందికి దించుతారు. దింపుడు గల ఆశలు అంటారు అన్నట్టు. చివరి టైం ఏమైనా ఉంటే కదలికి వస్తుంది బాడీలో అని చెప్పేసి అట్లా వీళ్ళకు ఈ దింపుడు గల ఆశ ఏముందంటే 75 years అనేది బీజేపీకి ఒక అది పెట్టుకుంది కాబట్టి వయసు అనేది ఒకటి. దీనివల్ల మోడీకి ఈ September 17తోని 75 years అవుతున్నాయి కాబట్టి మోడీని RSS పక్కన పెడుతుంది, బీజేపీ పక్కన పెడుతుంది అని వీళ్ళొక ఆశలతో ఉన్నారు. ఎందుకు వీళ్ళ ఆశ అంటే 2014 తర్వాత 14లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ బీజేపీ సునామీ స్టార్ట్ అయిన తర్వాత ఏమైపోయిందంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న మొన్నటి చూసినా మనం ఒడిశాలో కూడా ఒడిశాలో బీజేడీ ఓడిపోతుందని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నాం అంత చిత్తుగా? అక్కడ బీజేపీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది మనం అనుకున్నామా? అనుకోలే కదా. త్రిపుర లాంటి కమ్యూనిస్టులు పాతుకుపోయి ఉన్నటువంటి స్టేట్లో కూడా అంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ వాటి ప్రభను కోల్పోవడం, ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోవడం, ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీ అధికారంలో హస్తగతం చేసుకోవడం, ఇవంటి పరిణామాలు అనేవి చోటు చేసుకొని దేశవ్యాప్తంగా బీజేపీ ఒక విరాట్ రూపమై కూర్చుని అన్నట్టు. విరాట్ రూపమై కూర్చుని ఇప్పుడు ఈ మోడీ వల్లనే ఇదంతా జరిగింది, మేమంతా మా పని అయిపోయింది, మోడీ పక్కకు జరిగితే మళ్ళీ మేమేమైనా పుంజుకోనికే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక దింపుడు గల్ల ఆశలతోని వీళ్ళంతా ఆ 75 years దాని మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అంటే ఈ 75 years కూడా ఎందుకంటే ఆనాడు అద్వానీ గారు అయినా సరే, మురళీ మనోహర్ జోషి గారు అయినా సరే ఆ రోజు వాళ్ళ టికెట్లు ఇవ్వనప్పుడు వాళ్ళ అనుచరులు వాళ్ళ అభిమానులు దీని మీద ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆ రోజు అంటే అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు లాంటి నేతలు కూడా 75 ఏళ్ళు నిండిన వారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది, దీన్ని మీడియా ఎందుకు అంత రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి ఆనాడు ఆ 75 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ గారే ఒక ప్రపోజల్ పెట్టి వాళ్ళని పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకే పరిమితం చేసే దిశగా ప్రయత్నం చేసినటువంటి మోదీ గారు ఈరోజు మరి 75 ఏళ్ళు నిండుతున్నటువంటి సందర్భంగా తను కూడా స్వచ్ఛందంగా దిగిపోవాలనేటువంటి డిమాండ్లు కూడా వినిపించేటువంటి ప్రయత్నాలు నడుస్తున్నాయి అనుకోవచ్చా? అంటే మనం బీజేపీలో చూస్తే అద్వానీ వాజ్పేయి అదొక శకం 2014 వరకు, ఆ తర్వాత మోదీ షా వీళ్ళే స్టార్ట్ అయింది. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమైపోయిందంటే అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు అంటే అద్వానీ లాంటి మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవాల్సి వస్తుంది, మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఈయన ప్రధానమంత్రి ఉంటాడు అంటే సీనియర్లకు జూనియర్లకు మధ్యన మళ్ళీ ఏమైనా క్లాషెస్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్లందరినీ పక్కన పెట్టి కొత్త తరాన్ని వీళ్ళు ప్రోత్సహించారు. దీనివల్ల ఏమైపోయిందంటే 75 years అనేది వాళ్ళు బీజేపీ రాజ్యాంగంలో లేదు, RSS రాజ్యాంగంలో లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక అనధికారిక ఒక ఆచారం లాగా పెట్టుకున్నారు అంతే. అది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అనేది వాళ్ళ ఇష్టం, ఒక మార్కు లాగా అంతే తప్పిస్తే అది కంపల్సరీ దీనికి కట్టుబడి ఉండాలనేది కాదు. కాకపోతే ఏంటంటే 2004లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత వాజ్పేయి అప్పుడు ప్రధానమంత్రి ఉండే ఆయన హయాంలోనే నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళారు, ఓడిపోయింది. తర్వాత 2009లో అద్వానీని ముందుకు తెచ్చారు. అద్వానీని ముందుకు తెస్తే ఇంకా చిత్తుగా ఓడిపోయింది బీజేపీ. ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళకు ఒక బలమైన లీడర్ కావాలని చెప్పేసి వీళ్ళ శకం మూసింది, ఈ సీనియర్ ఈ వృద్ధ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ శకం మూసింది. పార్టీకి మళ్ళీ జవసత్వాలు సంతరించాలంటే మళ్ళీ యువ నాయకత్వంతో పాటు పవర్ఫుల్ ఉన్నటువంటి లీడర్లను తీసుకురావాలని చెప్పేసి అప్పటికే మోడీ గుజరాత్లో ఎట్లయితే పార్టీని వరుసగా అధికారంలోకి తీసుకొచ్చినాడో అట్లా ఈ తరాన్ని ప్రోత్సహించింది బీజేపీ. అట్లా ఏమైపోయిందంటే సీనియర్ లీడర్లను పక్కన పెట్టి ఇట్లా కొత్త వాళ్ళకు ఛాన్సులు ఇవ్వటం అనేది జరిగింది. అంతే తప్పిస్తే వాళ్ళని 75 years అన్నదే అక్కడ ఇది మ్యాండేటరీ అనేది కాదు. అయితే రెండవది మీరు అన్నట్టు ఆ రోజు వాజ్పేయి గారిని ప్రస్తావించారు, అద్వానీ గారిని ప్రస్తావించారు. మొన్న చూసుకున్నట్టయితే సేమ్ బీజేపీ పరిస్థితి కూడా అట్లాంటిదే. ఈరోజు కూటమి లేకపోతే బీజేపీ ప్రభుత్వం అయితే లేదు మూడోసారి. ఇక వీటితో పాటు మోదీ ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంది అనేటువంటిది ఇంకో పేపర్లో వైల్డ్లో రాసిన దాన్ని ఆర్టికల్ని బేస్ చేసుకొని ఈరోజు మనకు తెలుగు మీడియాలో కూడా వార్త వచ్చింది. సంజయ్ కేజా కూడా రాసినటువంటి దాంట్లో తను ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. చాలా విషయాల్లో మోదీ గారు ఫెయిల్ అయినరు. తర్వాత ఏడీ సిబిఐ అనేటువంటి వాటిని తమకు వ్యతిరేకంగా
పనిచేస్తున్నటువంటి వారు తమ వ్యతిరేక పార్టీల మీదకి ఉసిగొల్పుతున్నారన్నటువంటిది. రెండోది, చైనాని తప్పుగా అర్థం చేసుకొని మోదీ ఇప్పటికే ఒక సమస్యను సృష్టించిండ్రు. మూడోది, గాజా లాంటి ఇష్యూస్ను ప్రస్తావించినటువంటి నేపథ్యం ఉంది. ఇక కాల్పుర విరమణను కూడా తను ప్రస్తావించినటువంటి నేపథ్యం ఉంది. ఇక చాలా పహల్గామ్ దాడి, ఉగ్రవాదుల దాడి అని ప్రపంచం ముందు ఏ కరువు పెట్టినా సరే మోదీకి మద్దతు రాలేదు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇజ్జత్ తీసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇక రాబోయే రోజులు మోడీకి చాలా క్లిష్టమైనటువంటిది, కఠినతరమైనటువంటి డేస్ అన్నటువంటి మాట చెప్పిండ్రు. అవే ఇవన్నీ బేరేజ్ వేసుకొని, ఎందుకంటే గతంలో కూడా తను చాలా ప్రామిసెస్ చేసిండే, 15 లక్షలు అకౌంట్లో వేస్తా, నల్లధనాన్ని వెలికి తెస్తా, ఇట్లాంటి మాటలు కూడా మోదీ చెప్పిండే. అవి కూడా ఏవి సాఫీగా జరిగినట్టయితే లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మోదీ చరిష్మా పోతుంది, మోదీ ప్రభ తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకోవడమే బెటర్ అన్నటువంటి ఆలోచనకు ఆర్ఎస్ఎస్ లాంటివి ఏమైనా వచ్చినాయి? ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు. యాక్చువల్గా మోడీ విఫలమైందని చెప్పడం కంటే మోడీని అంచనా వేయడంలో విపక్షాలు విఫలమైనవి అని చెప్పడం అనేది కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు అంటే విపక్షాలు ఎప్పుడు చేస్తున్నది ఒకే రకమైన విమర్శ. ఇప్పుడు మీరు అన్నారు కదా 15 లక్షలు తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తా అని చెప్పేసి మోడీ ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. ఏమన్నాడంటే గత పాలకుల నిర్వాహకం వలన ఈ బ్లాక్ మనీ ఎంత ఉందంటే అది ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తే ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు బ్లాక్ మనీ నల్లధనం ఉంది అని చెప్పేసి చెప్పింది తప్పిస్తే నేను తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తా అని చెప్పేసి మోడీ ఎక్కడ చెప్పలేదు. ఇట్లా అంటే మోడీ చేసిన దానికి ప్రతి దానికి వక్ర భాష అని చెప్పడం అన్నట్టు. ఇప్పుడు చైనా విషయంలో ఉండడం, చైనా విషయంలో అతిగా నమ్మి మోసపోయిన మొదటి ప్రధాని నెహ్రూ. అప్పటికే పటేల్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చైనాను నమ్మొద్దు, చైనా విస్తరణవాదం దృష్టితో ఉంది, ఎప్పటికైనా మనకు ప్రమాదంగా పొంచి ఉంటుంది మనకు అని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే హెచ్చరించారు. కానీ నెహ్రూ పక్కన పెట్టి ఏం చేసిండు, హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని చైనాని అతిగా నమ్మిండు. అతిగా ఎంత నమ్మిండంటే చైనా అసలు యాక్చువల్గా చైనాకు మనకు బోర్డర్ లేదు, చైనాకు మనకు మధ్యలో టిబెట్ ఉంటుంది. ఆ టిబెట్ను ఆక్రమించుకున్నా కూడా నెహ్రూ నోరు మెదపలేదు. టిబెట్ను ఆక్రమించుకుంది, లడఖ్లో మనకు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్న తర్వాత పార్లమెంట్లో ఒకనొక సందర్భంలో దీని మీద చర్చ జరిగితే అక్కడ గడ్డి కూడా మొలవదు, ఆ పనికిమాలిన భూమి, ఆ పనికిరాని భూమిని చైనా ఆక్రమించుకుంటే మనకు నష్టం ఏంటి అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడే అంటాడు ఒక ఆయన, బాయ్ మహావీర్ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఏమంటాడంటే, ప్రియమైన ప్రధానమంత్రి గారు మీ నెత్తి మీద కూడా ఒక ఎంట్రుక కూడా లేదు కదా, అటువంటి టైంలో మరి మీ తలకాయ పనికిరానిదని చెప్పొచ్చా అని చెప్పేసి అంటాడు. అంటే సెటరికల్గా, అంటే అంతగా నమ్మిండు. అంటే లాస్ట్కి ఏం చేసింది చైనా, ఇండియా పైనే దండయాత్ర చేసింది. అంటే ఎప్పుడే కానీ చైనాను మనం నమ్ముతున్నాం, మనల్ని మాత్రం చైనా నమ్మట్లేదు. ఎప్పుడు చూసినా ఈ ఆసియాలో నాకంటే పవర్ఫుల్ కంట్రీ ఇంకోటి ఉండొద్దు అని చెప్పేసి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచుకొచ్చిన పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం, మనకు సరిహద్దులో మనము గల్వాన్లో ఇన్సిడెంట్ కూడా చూసినాం. మొత్తం రెచ్చగొట్టే, అంటే ఎప్పుడైతే మనం ఎకనామికల్గా ఒక స్టేబుల్గా ఉండి ఒక మంచి దిక్కుగా మనం ఆర్థికంగా ప్రయాణిస్తున్నామన్న సందర్భంలో ప్రతిసారి సరిహద్దులు ఏదో ఒక గొడవ పెట్టమన్నట్టు. ఈ సంజయ్ జా ఏంటంటే కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ నుంచి అతను బయటికి వెళ్ళడము, కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించడము, ఏదో సీనియర్ లీడర్లు అందరినీ ఒకసారి సస్పెండ్ చేసిరు కదా, అందులో కూడా ఇతను ఉన్నట్టున్నాడు. వీళ్ళు ఏంటంటే మోడీని అంచనా వేయటంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మనం మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మోడీని పక్కన పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. తక్కువ సీట్లు అయినా 240 అనేది తక్కువ సీట్లు కాదు. దేశంలో ఎప్పుడు పివి నరసింహారావు కానీ వాజ్పేయి టైంలో కానీ 1990s నుంచే ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రావట్లేదు. దేశంలో ఇక వచ్చేదంతా సంకీర్ణ యుగమే అని అనుకున్న టైంలో 2014లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ కూడా సొంతంగా మెజారిటీ సాధించడం, 284 సీట్లు అనుకుంటే సొంతంగా మెజారిటీ సాధించింది. 2019 ఎన్నికల్లో మళ్ళీ 300 చిల్లర సీట్లు సాధించింది. అప్పటితో పోలిస్తే తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఇండి కూటమి విపరీతమైన, అంటే మేము ఎట్లయినా అధికారంలోకి రాము కాబట్టి కనీసం సీట్లైనా తగ్గించాలనే ఏకైక వ్యూహంతో అడ్డగోలుగా అలవి కాని హామీలు ఇవ్వడం, మీకు డైరెక్ట్గా నెలకు మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పడం, బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఇటువంటి ప్రయత్నాలు చేయడం, ప్రచారాలు చేయడం, వీటి వల్ల కొద్దిగా ఎఫెక్ట్ కలిగిందంటే సీట్లు తగ్గినాయి. కానీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైపోయింది, హర్యానా తీసుకోండి, మన మహారాష్ట్ర తీసుకొని, ఢిల్లీ తీసుకోండి, బీజేపీ
బంపర్ మెజారిటీతో గెలిచింది. సో ఇక్కడ అదొక్కటే ప్రస్తావన కాదు, ఇంకొన్ని ప్రస్తావనలు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు చాలా రోజుల నుంచి 2023 కంటే ముందు నుంచి కూడా నడ్డా గారి పదవి కాలం అయిపోయినప్పటికి కూడా తనని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ మధ్య ఇద్దరు పేర్లు కూడా ప్రముఖంగా వినిపించినాయి. ఒకటి ధర్మేంద్ర ప్రధాన్, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్. వీళ్ళిద్దరూ కూడా ఇక మోదీ షా టీంకి సంబంధించిన వాళ్ళే. సో వాళ్ళని ఎన్నుకోవడంలో ఆర్ఎస్ఎస్కి నచ్చట్లేదు కాబట్టి ఆ పోస్ట్ ఇంకా పెండింగ్లో ఉంది అన్నటువంటి ఓ మాట కూడా మనకు ఆర్టికల్లో కనిపించినటువంటి నేపథ్యం ఉంది. అంటే మోదీ షా కూటమికి లేదంటే ఆ టీంకి ఇది చుక్కెదురైనటువంటి నేపథ్యం అని చెప్పొచ్చా? బీజేపీ ఆర్ఎస్ఎస్ సో బీజేపీని మొత్తం తన కంట్రోల్లో ఉండుకోవాలని మోదీ షా ఆలోచిస్తే దాన్ని మన కంట్రోల్లో తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ చేసిన పనిలో భాగంగానే వాళ్ళిద్దరికీ అధ్యక్ష పదవి ఇంకా రాకుండా ఇప్పటికీ హోల్లోనే ఉందనుకోవచ్చా? అంటే మోదీ షాలకు చెక్ పెట్టడం కోసమే బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఇంకా లేట్ అవుతుంది అని చెప్పడం అనేది, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఇదే, లేట్గా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష పదవి ఎన్నికనే మొన్న జరిగింది. అంటే ఇట్లా కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నిక ఇంకా లేట్ అవుతుంది. అంతే తప్పిస్తే వీళ్ళకు చెక్ పెట్టడానికి, వీళ్ళని పక్కన పెట్టడానికి, వీళ్ళని ఇది చేయడానికి అని చెప్పేసి అది విపక్షాల ఆరోపణలు చేస్తే నిజమే అనిపిస్తుంది. కానీ అంత సినిమా అయితే మీరు ప్రస్తావించారు కాబట్టి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి తీసుకున్నా సరే రామచంద్ర గారు పూర్తి ఆర్ఎస్ఎస్ స్కోర్ మైండ్ ఉన్నటువంటి రామచంద్ర గారు, ఎందుకంటే ఈటెల రాజేందర్ లాంటి పేర్లు వినిపించినప్పటికీ కూడా రామచంద్రరావు గారి పేరు అయితే వచ్చింది. ఈవెన్ మనం ఏపీ చూసుకున్నప్పటికీ మాధవ్జీ తను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతనే. ఇంకొన్ని ప్రస్తావన కూడా చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ హేమంత్ కందేవాలా, తర్వాత మహారాష్ట్ర రవీంద్ర చవాన్, తర్వాత హిమాచల్ రాజు బిందాల్, అండమాన్ నికోబార్ అనిల్ తివారీ, వీళ్ళందరూ కూడా బీజేపీ కంటే కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఎక్కువ ఉన్నటువంటి నేతల్ని ఆ అధ్యక్ష పీఠాల మీద కూసబట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాంటిదే ఆర్ఎస్ఎస్ ఈసారి అధ్యక్ష పదవిని నిర్ణయించబోతుంది అన్నటువంటి మాటలకి. అంటే ఇక్కడ ఒకటి మాధవ్, అంటే ఎప్పుడైనా సరే బీజేపీ అధ్యక్షులు ఎవరైనా సరే అంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఇంకే పదవులను ఇవ్వచ్చు. బీజేపీ అధ్యక్ష పదవి వచ్చేసరికి మాత్రం సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్, హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి అగ్రెసివ్ హిందుత్వగా ఉండే వాళ్ళకు మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. అటువంటి వాళ్ళకే అంటే పార్టీ సిద్ధాంతం అది కాబట్టి కంపల్సరీ అటువంటి వాళ్ళే అధ్యక్షులు అవుతారు. అంటే ఇందులో లొసుగులు వెతకాల్సిన అదైతే కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు రామచంద్రరావుకి ఇచ్చారు ఆర్ఎస్ఎస్ మనిషి అని అంటారు. అంతకుముందు ఉన్న కిషన్ రెడ్డి కూడా అదే కదా, అంతకుముందు ఉన్నటువంటి బండి సంజయ్ కూడా అదే కదా. అటువంటప్పుడు అంటే ఇప్పుడే కొత్తగా ఆర్ఎస్ఎస్ తెరపైకి తెస్తుంది బీజేపీ అధ్యక్షులను ఎవరిని పెట్టాలనేది తెచ్చుకుంటుంది. కంట్రోల్లోనే కాదు, ఎప్పుడైనా సరే బీజేపీ అధ్యక్షులు ఎవరు ఉంటారంటే సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఆ సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం హిందుత్వం కాబట్టి హిందుత్వం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే అధ్యక్ష పదవులు అనేవి దొరుకుతాయి. గత ఎన్నికల ముందు ఆ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు మాట్లాడుతూ ఇక ఆర్ఎస్ఎస్ అనేటువంటిది సాంస్కృతిక, సామాజిక, సైద్ధాంతిక సంబంధించినటువంటి వివాదము, మాది రాజకీయ పార్టీ, మా పని మాదే, వాళ్ళ పార్టీ వాళ్ళదే అన్నటువంటి మాటలను ఉటంకిస్తూ కూడా ఆర్టికల్ రాసినటువంటి పరిస్థితి. అంటే ఇంకోటి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు బీజేపీ అంటే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మేము పలానా సంస్థ కంట్రోల్లో పనిచేస్తామని ఎవరు చెప్పుకోరు కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు మాతృ సంస్థనే కాదనిలేం, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ, అది దాని వేలో అది పనిచేస్తుంది. మేము మాత్రం రాజకీయ సంస్థ, మాది, మేము రాజకీయాలకు సంబంధించిన మా నిర్ణయాలు మేము తీసుకుంటామని చెప్తారు తప్పిస్తే ఆర్ఎస్ఎస్కు లోబడి ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు మేము పనిచేస్తామని చెప్పేసి ఒక రాజకీయ సంస్థ ఎప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పుకోదు. ఒకవేళ నిజంగా మోదీకి 75 ఏళ్ళు నిండినాయి, మోదీ పదవి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మరి బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి ఆశాకిరణాలు ఎవరు అనుకోవచ్చు? బీజేపీకి ఆశాకిరణాలు చాలా మంది ఉన్నారు మాధవ్. ఇప్పుడు మోదీ అంటే ఇప్పుడు ఏం దిగిపోడు. ఎట్లయినా సరే ఒకటి ఇప్పుడే కాదు, నేను అంచనా వేసేది ఏంటంటే 2029 ఎన్నికల్లో కూడా మోదీ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు పోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది నాకైతే డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు 75 ఏళ్ళు నిండినాయి కాబట్టి ఈ 3 ఏళ్ళు కంటిన్యూ చేసి తర్వాత వేరే వాళ్ళని తెద్దామనుకున్నా కూడా వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఉన్నారు. ఎవరున్నారు? ఫస్ట్ యోగి వస్తాడు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అతి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అప్పుడు 2014 ఎన్నికల్లో కూడా చూసినాం మనం. మోదీ గుజరాత్లో పోటీ చేసిండు, ఇక్కడ వారణాసిలో పోటీ చేసిండు. వారణాసిలో ఎందుకు పోటీ చేసిండంటే యూపీలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి అధికారులను చేపట్టాలంటే కనీసం 50 పైన ఎంపీ సీట్లు ఇక్కడ గెలవాలి కాబట్టి ఇక్కడ పోటీ చేసిండు. అది వర్కౌట్ అయింది. అప్పుడు వర్కౌట్ అయింది, 2019లో వర్కౌట్ అయింది. అట్లా
మళ్ళీ నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే బీజేపీకి యోగి ఉన్నాడు. యోగిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే అవకాశం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కాకుండా తర్వాతనైనా మోదీ తర్వాత వచ్చేది ఎవరంటే మాత్రం యోగి అని చెప్పాలి. యోగి అన్న మాట చెప్పారు కాబట్టి మనం చూస్తుంటే 2019లో అయితే అక్కడ ఎంపీ సీట్లు గట్టిగానే వచ్చినాయి, 62 వరకు వచ్చినట్టున్నాయి. కానీ మొన్న చూసుకున్నట్టయితే మన 30+ సీట్లే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యూపీలో కూడా యోగి చరిష్మా తగ్గిపోతుంది అన్నటువంటిది. ఇట్లాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మొబిలైజ్ చేసేటువంటి లీడర్ అవుతారా యోగి? ఎందుకంటే అంటే యూపీ బెల్ట్లో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనము ఒరిస్సా, బెంగాల్, బీహార్, జార్ఖండ్, యూపీ ఇదంతా తీసుకుంటే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇవన్నీ చూసుకుంటే అతి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఉత్తరప్రదేశ్ సంబంధించి యోగిని యాక్సెప్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. అందులో అగ్రెసివ్ హిందుత్వ కాబట్టి అంటే మోడీ కూడా కొన్ని విషయాల్లో ప్రశాంతంగా అంటే కొద్దిగా అంత డేర్ చేయకపోవచ్చు మాట్లాడడానికి కానీ చేతల విషయంలో కానీ. ఇప్పుడు మనం చూస్తున్నాం రోహింగ్యాల ఏరివేత విషయంలో కానీ క్రిమినల్స్ను అంటే సంఘ విద్రోహ శక్తుల్ని అణిచివేయడంలో యోగిని మించిన వారు ఎవరు లేరు ఇప్పుడు దేశంలో. ఎవరైనా సరే వాళ్ళు మాఫియా ఉన్నారంటే వాళ్ళని సమూలంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు యోగి. ఇటువంటి విషయాలు ఎక్కడ వెనకడుగు వేడు. ఇండియాలో మాత్రం యోగికి బలమైన మద్దతు అయితే వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద చెప్పండి, ఇక యోగి లేదంటే మోదీ లేదంటే అమిత్ షా. సో మోదీ అమిత్ షా ఈ ద్వయం అనేటువంటిది ఎన్ని రోజులు చేయొచ్చు ఇంకా రాజకీయాలు? ఎందుకంటే 75 ఏళ్ళు పడుతున్నటువంటి సందర్భంలో ఇక ఈవెన్ అమిత్ షా మీద కూడా ఆర్ఎస్ఎస్కి అంత పాజిటివ్ అయితే లేదు అన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా యోగి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటారు? అంటే ఇక్కడ ఒకటి మోడీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం, అమిత్ షా చాణక్యం, ఈ రెండు కలబోత బీజేపీని అంటే ఎక్కడికో తీసుకెళ్ళి అంటే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా అంటే అధికార పార్టీతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్ళినాయి. పీడీపీతోని కలిసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, అధికారాన్ని చెలాయించారు. డిప్యూటీ సీఎం పదవి పోస్టు కూడా తీసుకోరు కాశ్మీర్ రాష్ట్రంలో. ఇప్పుడు త్రిపురలో, అస్సాంలో అంటే వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా కూడా మనం చూసినాం. బెంగాల్లో యాక్చువల్ అయితే మనం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు. 100 పైన దాటితే కంపల్సరీ చాలా టఫ్గా ఉంటుంది అనుకున్నారు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో మమతా బెనర్జీ కాలు బెనికిందని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం, దానివల్ల సానుభూతి రావడం, అది వర్కౌట్ అయింది. కానీ ఈ వీళ్ళని ఇంకా ఇప్పుడు 2029లో కూడా అమిత్ షాను మోడీని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ బండి కరెక్ట్ వేలో వెళ్తున్న టైంలో మళ్ళీ ఎందుకు బ్రేక్ లేయడం, బ్రేక్ వేసి కొత్త డ్రైవర్ని తీసుకోవడం ఎందుకు? 2029 అధికారంలోకి తీసుకొచ్చి వీళ్ళు బాధ్యత నుంచి తప్పుకుంటారని చెప్పేసి నేనైతే ఊహిస్తున్నాను. సో మొత్తం మీద ఇది మోదీకి 75 ఏళ్ళు వచ్చినా సరే ఇంకోసారి మోదీ అమిత్ షా ద్వయంతో ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే అధికారానికి పార్టీని తీసుకొచ్చి ఆ తర్వాతే అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ ఇప్పటికిప్పటికి మోదీ అయితే ఇప్పటికీ నవ యువకుడే అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ మాధవ్.